చలికాలంలో సిట్రస్ ఫ్రూట్స్ తో పాటు వింటర్ ఫ్రూట్స్ ని కూడా తప్పక తీసుకోవాల్సిందే. లేదంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి దగ్గు, జలుబు, జ్వరం, వైరస్ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లతో బాధపడాల్సి ఉంటుంది. వింటర్ ఫ్రూట్స్ లో సీతాఫలం ప్రముఖమైనది. శరీరానికి అవసరమైన పోషకాలెన్నో సీతాఫలంలో ఉండడమే ఇందుకు కారణం. వానాకాలం, ఎండాకాలంతో పోల్చితే చలికాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యల బారిన పడకుండా శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సీతాఫలం ఉపయోగకరంగా ఉంటుంది. సీతాఫలంలో ఉండే క్యాలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల కారణంగా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ సమస్యలను అరికడతాయి. చర్మ సంరక్షణ, కేశ సంరక్షణలో కూడా విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, సోడియం రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె సమస్యలను తగ్గిస్తాయి. ఆడవారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే రక్తహీనతకు చెక్ పెట్టడానికి అవసరమైన ఐరన్ కూడా సీతాఫలంలో ఉంటుంది. ఇది రక్తనాళాల ఉత్పత్తిని ప్రోత్సహించి రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే ఈ పండులోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, విటమిన్ బి6 అల్సర్లను తగ్గించి కంటి చూపు, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగకరంగా ఉంటాయి. డయాబెటీస్, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి అవసరమైన ఫైబర్ సీతాఫలంలో అన్నిటికంటే అధికంగా ఉంటుంది. అంతేకాక స్కిన్ అలర్జీ, స్కిన్ క్యాన్సర్, లైంగిక సమస్యలు, ఆస్తమా, అధిక బరువు, కీళ్ల నొప్పులను నియంత్రించడంలో కూడా సీతాఫలం ఉపయోగపడుతుంది. అయితే సీతాఫలం ఆరోగ్యానికి మేలు చేస్తున్నప్పటికీ పరిమితంగా తీసుకోవడమే ప్రయోజనకరం. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. ఎందుకంటే సీతాఫలాలను అధికంగా తీసుకుంటే దురద, దద్దుర్లు, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి మూర్ఛ, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీతాఫలంలో క్యాలరీలు అధికంగా ఉన్నందున షుగర్ లెవెల్స్,